ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 24వ తేదీ శుక్రవారం తులారాశి వారికి జీవితాన్ని ఒక స్త్రీ నాశనం చేస్తుంది. ఏ విధంగా ఆ స్త్రీ నాశనం చేస్తుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు తులారాశి వారి వ్యక్తుల సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైన వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని కూడా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ విషయంలో అయినా సరే మనవంతుగా కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు ఇక మీకు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు కదా. సో ఏంటంటే, శుక్రుడు సుఖానికి, సంపదకు, అష్టైశ్వర్యాలకు, కోరుకున్నది పొందేందుకు ప్రతి ఒక్క దానికి కూడా సపోర్ట్గా, అండగా ఉంటాడు అన్నమాట. కాబట్టి శుక్రుడు దయ వల్ల మీ యొక్క జీవితం అనేది అలాగా జరిగిపోతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుంది అన్నమాట. ఇక స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ వాటాకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇకపోతే మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల, అంటే ఈ వారం రోజుల కాలంలో ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా కూడా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా కానీ మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. స్టార్ట్ చేయడం వల్ల అంతే మేలే జరుగుతుంది. అవునండి. లేకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే నిజంగా అంటే గుర్తుపెట్టుకోండి, అదృష్టం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, మీకు ఏదో జీవితంలో మిరాకిల్ జరిగిపోనక్కర్లేదండి. మీకు ఏదైనా చిన్న జాబ్ వచ్చినప్పుడు అది అదృష్టం కిందే భావించండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు రాబోయే రోజుల్లో చాలా మటుకు మీ కష్టాల నుండి మీరు పడబోతున్నారండి. జాబ్ లేని వారికి జాబ్లు వస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో మీ యొక్క ఎవరి భాగస్వామి నుంచి దూరంగా ఉంటారు కదా, లేదంటే వారినైనా సరే వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకొని ఉంటారు కదా. దానివల్ల ఏంటి అంటే, మీకు ఆ రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ అనేవి మరింత పెరగబోతున్నాయండి. వారు చేసే మోసాల వల్ల ఇప్పటి వరకు లాభాలు చూడండి, మీరు లాభాలు చూస్తారు. ఆ విధంగా అదృష్టం చాలా మటుకు మీకు కలిసి వస్తుందండి. ఈ విధంగా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు ఈ సమయంలో మరికొన్ని రోజులను వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసిందండి. ఇక మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదండి. తులారాశి వారు న్యాయాంతర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో మీరు కనుక తులారాశి వారు అడుగుపెట్టినట్లయితే, ఏ నక్షత్రం వారైనా సరేనండి, మీరు గనుక తులారాశి వారు యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్తిలో మీరు అడుగుపెట్టినట్లయితే సక్సెస్ఫుల్గా రాణిస్తారు. మీకు ఈ యొక్క రంగాలు బాగా అంటే బాగా మీకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. లేకపోతే భాగస్వామ్యంతో చేసే కాకపోతే
మీకు ఏంటంటే భాగస్వామిక వ్యాపారాలు, వృత్తులు ఏమన్నా మీరు పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా అవి మాత్రం మీకు విభేదాలను తీసుకొస్తాయండి. అవునండి, ఆ విభేదాలు కూడా మీకు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల జోలికి పోవద్దు. మీ అంతటా మీరు ఓన్‌గా అదే విధంగా ఇంట్లో వాళ్ళే కదా, ఫ్రెండ్సే కదా, ఏమీ కాదు, ఏమి మోసాలు జరగవు అనుకోవడానికి లేదు. కాబట్టి ఏంటి అంటే సొంత వాళ్ళైనా సరే ఈరోజు పగవాళ్ళుగానే మారుతున్నారు. కాబట్టి ఎవ్వరిని నమ్మే రోజులు కావండి. మీరు మంచివారే కావచ్చు. తులారాశి వారు కానీ మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మంచివారు అనుకుంటే అది మన మంచితనం కాదు, మన మూర్ఖత్వం, మనం తెలుసుకోలేనితనం, మనకు తెలివితేటలు లేవని అర్థం. కాబట్టి తెలివిగల వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు ఏంటి అనేది బేరీజు వేస్తారు ఎందుగానే. కాబట్టి మీ ఫ్రెండ్స్నైనా సరే, ఆఖరికి మీ ఇంటి కుటుంబ సభ్యులైనా, అన్న తమ్ముడు, అక్క చెల్లి ఎవరినైనా సరే భాగస్వాములుగా చేసుకుంటే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందండి మీ యొక్క జాతక చక్రం ప్రకారం. కాబట్టి తులారాశి వారు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయొద్దు, కలిసి రాదండి. ఇక ఈ సమయంలో మనోధైర్యంతో మీకు తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయండి. కాబట్టి కాస్త చూసుకోండి. వైద్య రంగంలో కూడా మీరు రాణించేందుకు అవకాశాలు ఉంటాయండి. ఇక అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడని తులారాశి వారికి లేజినెస్ అంటే సోమరితనం అంటే అస్సలు ఇష్టం అనేది ఉండదన్నమాట. ఇక తులారాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమక్రమంగా అవి తగ్గిపోతూ ఉంటాయి. ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అండి. వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. ఎవరు మీ జీవితాన్ని మార్చబోతున్నారు? ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? మీ జీవితంలో ఏ విధంగా స్త్రీ మార్పులు తీసుకురాబోతున్నాయి? ఆ యొక్క చేంజెస్ అనేవి మీకు చెడు చేస్తాయా, లేదంటే మంచి చేస్తాయా? అసలు ఎందుకు ఆ స్త్రీ ఎవరు? మీకు ఏమవుతారు? ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము క్లియర్గా అర్థమవుతుంది ఏం చెప్తున్నాం అనే విషయం. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోను స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవాలని పరితపిస్తూ ఉంటారు తులారాశి వారు. అయితే వీరేంటంటే స్నేహితులను వెనుకంజ వేయకుండా ఎప్పటికప్పుడు వారిని అందుకుంటూ వారిని ఏదో రకంగా కాపాడుకుంటూ ఉంటారు. మీ ఇంటిని విడిచి అసలు లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదన్నమాట. ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు. అలాగే అహంకారంగా ఎవరితోనైనా ప్రవర్తించవద్దు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదండి. ఈ రాశి గల వారిలో అలాంటి ధోరణి గలవారు ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రాబోతున్న కాలంలో మీరు ఎవరైనా ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారండి జ్యోతిష్య పండితులు. ఎందుకంటే తులారాశి వారి అదృష్టం ఈ రేంజ్లో రాబోయే రోజుల్లో ఉండబోతుంది. కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా 100% ఎఫర్ట్స్ పెట్టి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు అనేవి వస్తాయండి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.